ఉప్పు పచ్చని రూపు పాల మేగడ తెలుపు చల్ల నెలకొమ్మ మా కనక దుర్గమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పులిహోరం చేస్తున్నానండి. సో ముందుగా అందరికీ శరణ నవరాత్రులు శుభాకాంక్షలండి. అమ్మవారికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. నవరాత్రుల్లో రెండో రోజు కదండి ఈరోజు. అమ్మవారు మనకి గాయత్రీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. శకుల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. గాయత్రీదేవి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలలో చెప్తున్నారు. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనే భావము. గాయత్రీదేవి మంత్రము మొదటిగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. ప్రతిరోజు గాయత్రీదేవి మంత్రం ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఓం భూం భువఃస్వః తస్మావితురేవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నం ప్రచోదయాత్. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం గాయత్రి మంత్రం. సో మీరు ఇంట్లో ప్రతిరోజు చెప్పుకుంటే చాలా మంచిదండి. ఇంకా రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నిండుగా నీళ్లు వేసుకొని అందులో 1 రూపీ కాయిన్ ఆర్ 2 రూపీ కాయిన్ లేదంటే 5 రూపీ కాయిన్, పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి అక్షింతలు వేసుకొని దేవుడి గదిలో పెట్టుకోండి. ఆ నీళ్ళు సాయంత్రం వేపాకుతో కానీ లేదంటే మామిడాకుతో కానీ మొత్తం ఇల్లంతా జల్లితే చాలా మంచిదండి. సో ఇలా మీరు ఎవరైనా చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదు మీకు తెలీదు అనుకుంటే ఇప్పటి నుంచి చేసుకోండి, చాలా మంచిది. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను, భక్తి ఛానల్లో. ఇంకా ఈరోజు మార్నింగే ఇంకా దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసేసి నిన్నటి పువ్వులన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టుకున్నానండి. సో ఇంకా ఈ 9 days పూజ చేస్తాం కదా, సో పక్కన ఒక కవర్ పెట్టుకొని ఈ 9 days పువ్వులు కానీ మనం ఏమేమి పెట్టుకుంటామో అన్నీ అందులో వేసేసి ఇంకా లాస్ట్ 10th డే ఏ వాటర్లో వేసేస్తే మంచిదండి. అవి ఇంకా మనం మట్టకూడదు, డస్ట్బిన్లో వాటిలో వేయకూడదు కదా. ఇంకా ఈరోజు ఫ్రెష్ పువ్వులు అవి పెట్టుకున్నా. ఇంకా వేపాకులు అయితే మాత్రం తీయలేదండి, అవి అలానే ఉంచాను. మళ్ళీ కొత్తవి కూడా పెట్టాను ఈరోజు. ఇంకా దీపారాధన కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. అండ్ ఇంకా ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర కానీ లేదు అంటే పెసరపప్పుతో ఏదైనా పాయసం కానీ చేసి పెడితే చాలా మంచిదండి. తులసమ్మకి దీపం పెట్టడానికి వెళ్తున్నానండి బయటికి. సో మా తులసమ్మ బయట ఉంది బాల్కనీలో. ఇప్పుడు ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటున్నానండి. ఉప్పు పచ్చని రూపు పాల మేగడ తెలుపు చూపు పసిడి ఛాయా మెరుపు కలువ కల్ల వెలుగు నెలకొమ్మ మా కనక దుర్గమ్మ కనక దుర్గమ్మ. దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి అక్షింతలు, కుంకుమ అండ్ కొద్దిగా పువ్వులు తీసుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. ఇప్పుడు గాయత్రీదేవి అష్టోత్తరం కానీ లేదు అంటే ఓం శ్రీమాత్రే నమః లేదు అంటే ఓం శ్రీ దుర్గాదేవే నమః అని చెప్పుకొని పూజ చేసుకుంటే మంచిదండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ దుర్గాదేవే నమః, ఓం శ్రీ దుర్గాదేవే నమః, ఓం శ్రీ దుర్గాదేవే నమః. నేను గాయత్రీదేవి అష్టోత్తరం టీవీలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. సో మరి అవి నేను వాల్యూమ్ లో చేసేసాను, కాపీరైట్స్ పడితే పడవచ్చు, అందుకని ఇంకా నేను మనసులోని ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ దుర్గాదేవే నమః అని చెప్పుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మా చిట్టి తల్లి అస్సలు చేయనివ్వట్లేదు. సో తను చేసేస్తానని ఆరాటపడుతుంది. సో భయం వేస్తుంది నాకు, అక్కడ పట్టేసుకుంటుందేమో అని చెప్పేసి. అష్టోత్తరం చదివేసుకున్న తర్వాత కొద్దిగా మామిడి కొమ్మతో వాటర్ అయితే చల్లేసుకోండి. ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని మీ మనసులో కోరిక అయితే చెప్పుకోండి. ఇప్పుడు
అమ్మవారికి నేను కోరుకున్నది మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అంటేనే ఏదైనా సరే. సో ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా అవి వేస్టే కదండి. సో అందుకని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అమ్మవారికి ధూపం వెలిగించుకుంటున్నాను. సో ఇంట్లో ధూపం అయితే వెలిగించుకోండి. గుగ్గులం సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. సో మన సైడ్ అయితే ఎలాగో వెలిగిస్తారు ధూపం, అదే సాంబ్రాణి ఎలాగైనా వేసుకుంటారు ఇంట్లో. సో ఇక్కడ మా దగ్గర బొగ్గులు ఇంకా సాంబ్రాణి అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఈ డూప్ స్టిక్స్తోనే ధూపం అయితే వేస్తానండి ఎవ్రీడే. ఇంకా అమ్మవారికి హారతి ఇస్తున్నానండి. మీరు కూడా దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా అమ్మవారికి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నామండి. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వారు, నేను, మా చిట్టి తల్లి అందరం హారతి తీసుకొని ఇంకా దండం పెట్టుకున్నామండి. చూడండి మా లక్కీ ఎంత ఇంట్రెస్ట్గా కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. దుర్గం పాటలు వేశాను కదండి టీవీలో, ఫుల్గా డ్యాన్స్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఎలాగో పూజలో కూర్చుంది సైలెంట్గా. మమ్మీ ఏం చేస్తుందని అన్నీ చూస్తుంది నా వైపు. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.